ప్రేమ ఎంత తెల్లవారినా ఇంకా నిద్ర లేవకుండా పడుకొని ఉంటుంది. దాంతో ధీరజ్ అయితే వాళ్ళ వదిన చేసిన కాఫీ తీసుకుని వచ్చి ప్రేమ ముక్కు దగ్గర పెడతాడు. ఇక ప్రేమ అయితే ఆ కాఫీ స్మెల్కి అయితే లేచి, అబ్బా ఎంత మంచి కాఫీ స్మెల్ వస్తుంది, అబ్బబ్బబ్బబ్బా నాకు కాఫీ తాగాలనుంది అని చెప్పి తనైతే అలా లేస్తుంది. ఇక ఆ స్మెల్కి లేచి కూర్చుంటుంది. ఏంటి ఎక్కడి నుండి వస్తుంది ఈ కాఫీ స్మెల్ అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక ప్రేమ కూర్చొని, ఏంట్రా ఎక్కడి నుండో మంచి కాఫీ స్మెల్ వస్తుందిరా, ఇది ఎక్కడిదో తెలుసుకొని తాగేయాలని ఉందిరా అని చెప్పి అంటుంది. దాంతో ధీరజ్ అయితే, ఏంటి నీకు కాఫీ తాగాలని ఉందా, మరి ఇంతవరకు ఇలా పడుకొని ఉన్నావు, పెట్టుకొని తాగవచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. లేదురా, ఈ చుట్టుపక్కల ఎక్కడో మంచి కాఫీ స్మెల్ వస్తుందిరా, నాకు తాగాలని ఉంది అని చెప్పి అంటుంది. దాంతో ధీరజ్ అయితే మళ్ళీ ప్రేమ వెనక నుండి ఇలా కాఫీ గ్లాసుని అయితే ముందుకు తీసుకువస్తాడు. దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే, అబ్బబ్బబ్బబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుంది అని చెప్పి ఇలా కాఫీ తాగడానికి అయితే ముందుకు వస్తుంది. దాంతో ధీరజ్ అయితే ప్రేమకు ఊరిస్తూ ఇది మా వదిన చేసిన కాఫీ ఎంత అద్భుతంగా ఉందో చూసావా, చాలా అద్భుతంగా ఉంది, స్మెల్కే నువ్వు ఇలా అయిపోతే తాగితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అని చెప్పి ఊరిస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే ఆ కాఫీ స్మెల్కు, అబ్బా ఎంత బాగుందో, నాకు ఈ కాఫీ తాగాలని ఉంది అని చెప్పి తాగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.